నరేంద్ర మోడీ గారి వెనుక మేమంతా ఉంటాము. అసదుద్దీన్ ఓవైసీ ఫస్ట్ టైం మోడీజీ మీరు ఏం చేసినా కూడా మేము వెనుక మేము ఉన్నామని మర్చిపోకుండా అంత పెద్ద డైలాగ్ కొట్టినాక ఎందుకు మోడీ గారు సడన్ గా ట్రంప్ ఏదో చెప్పిందని చెప్పేసి ఆపేయడం అనేది జరిగింది. సోషల్ మీడియా జరుగుతున్న ఆపేయలేదు. నిన్న నీకు నరేంద్ర మోడీ గారు మొత్తం దేశాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు చెప్పింది క్లియర్. ఆపేయలేదు కదా నరేంద్ర మోడీ గారు. లేదు, బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని వర్షం కూడా అర్థమైంది కదా. రక్తం నీళ్ళు ఒక దగ్గర. అదే విధంగా టెర్రర్ ఉగ్రవాదంపై ఎత్తు విధంగా ఉపేక్షించేది లేదు అని. ఇంకా పాకిస్తాన్ తో మాట్లాడేది ఉంటే కేవలం ఉగ్రవాదులని హతం చేసే విషయం కావచ్చు, లేదా వాళ్ళు పిఓకే ఏది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో దాన్ని రిటర్న్ చేసే విషయం ఉంటేనే మేము మాట్లాడతాం తప్ప ఇంకా వేరే విషయం మాట్లాడలేదు. క్లియర్ గా చెప్పారు ఆయన. నరేంద్ర మోడీ గారు ఎక్కడ ట్వీట్ చేయలేదు. ట్రంప్ చెప్పిండు అందుకే ఆగినామని. ట్రంప్ ట్వీట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఫేస్బుక్ లో అవి చూసినట్టయితే ఇందిరాగాంధీ అప్పట్లో తల ఉంచలేదు, నరేంద్ర మోడీ ట్రంప్ కింద మరీ ఘోరంగా ఏంటంటే ప్రధానమంత్రిగా చూడాలి ఆయన. అప్పుడు నేను ఏం చెప్తా ఉన్నా, నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఎక్కడ కూడా వారు ట్రంప్ చెప్పాడు నేను అందుకే ఇన్నా అని కూడా వచ్చి చెప్పలేదు. క్లియర్ గా ఎక్కడన్నా ఉందా అది నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు? అంటే కేవలం ట్రంప్ ట్వీట్ చేయడంతోనే ఏదో జరిగిపోయిందనో లేకపోతే ఏదో అయిపోయిందని ప్రతిపక్షాలు అంటే ఎంత చిల్లరగా ప్రతిపక్షాలు దిగజారుతా ఉన్నాయంటే ఇంత పెద్ద సమస్య, ఇంత జటిలమైన సమస్య, ఇంత సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఒక చిన్న ఒక టెర్రర్ అటాక్ కి ఈ విధంగా సమాధానం ఎప్పుడు తెలిసే పరిస్థితి ఎప్పుడు చూడలేము. గతంలో ఎన్నో టెర్రర్ అటాక్లు జరిగింది మనకు తెలుసు. చూసుకుంటా పోతే చాలా టెర్రర్ అటాక్లు జరిగింది. 26/11 కావచ్చు, అవి కావచ్చు. అంత పెద్ద టెర్రర్ అటాక్ జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఈ విధంగా సమాధానం చెప్పలేదు. ఈ రోజు పాకిస్తాన్ లోకి వెళ్ళి మన వాళ్ళు వెళ్ళి 9 బేస్లు అంటే 9 ఉగ్రవాద సంస్థలపై దాడి చేసి మట్టి కల్పించి వచ్చింది నరేంద్ర మోడీ గారు. వాళ్ళు అట్లాంటి కార్యక్రమం చేసినాక పరస్పర దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం ఎక్కడ కూడా మనం నిల్చుంటే ఈరోజు పాక్ బేరసారాలకు వస్తాం. పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం బేరసారాలకు వచ్చి ప్రయత్నిస్తూ ఉంది. ఏదో ఒకటి అడిగి మనం ఏదో చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటే అయినా కూడా మనం నిక్కచ్చిగా నిలబడి ఈరోజు మా భారతదేశం ఎక్కడ కూడా తల వంచదు, ఎక్కడ కూడా వెంకట చేసేది లేదు. ఈ రోజు మా పై ఉగ్రవాది దాడి జరిగితే అది మేము పాకిస్తాన్ తోనే దాడి అని ఫీల్ అవుతాం, పాకిస్తాన్ దేశం మీద మేము దాడి చేస్తామని ఈరోజు చెప్పిన మొగోడు నరేంద్ర వాళ్ళు ఇంతసేపు దాన్ని దిగజార్చి ఈ రోజు రాజకీయం చేసుకుంటూ వచ్చి అరే ట్రంప్ పొంగిండు లేకపోతే ఇట్లా చేసిండు అట్లా చేసిండు అనేది ఇంకా అది వాళ్ళ విఘ్నత కొద్దియాలి. ఎందుకంటే ఇట్లాంటి విషయంలో కూడా రాజకీయం చేసే పరిస్థితి అయితే వేస్ట్. ఇంకా మీరు అలా సోషల్ మీడియా చెప్తుంది అంటే ఇంకా సోషల్ మీడియా ఇలా చేపిస్తుందోవరు చేస్తుందోవరు అనేది. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చా, సక్సెస్ అయింది అనుకోవచ్చు? ఎందుకంటే సన్నబియ్యం లాంటి మీ నియోజకవర్గంలో కూడా రావచ్చు, తర్వాత ఫ్రీ బస్సులు మీ మహిళలు కూడా ఎక్కచ్చు, తర్వాత 200 కరెంట్ కావచ్చు, తర్వాత 500 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇలాంటివి చాలా నడుస్తున్నాయి. ఏ వచ్చినాయి 500 గ్యాస్ సిలిండర్ అందరికీ వస్తుంది, కొందరికి అయితే వస్తుంది, కొందరికి అందరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ పోతే ప్రభుత్వం ఏదైనా పథకం పెడితే అందరికీ అందినప్పుడే అది సక్సెస్ఫుల్ పథకం. అప్పుడే ప్రభుత్వాలు చెప్పాలి నేను ఇంప్లిమెంట్ చేసిన, అవునా కదా? ఈ రోజు సుమారుగా ఒక 20% 30% మందికి ఇచ్చి 70% మందికి ఇవ్వకుండా నేను పథకం ఇంప్లిమెంట్ చేసిన పథకం ఇచ్చేసిన అని చెప్తే ఎట్లా? సరే ఈరోజు మీరు నేను మాట్లాడుకున్న ప్రజలు చెప్తున్నారు కదా, మనం ఎన్నో దగ్గర చూస్తా ఉన్నాం, ప్రజలు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు మార్కెట్ లోకి వెళ్ళినా లేకపోతే బయటికి వెళ్తే ప్రజలు చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏ విధంగా పాలన. అసలు దాని గురించి డిస్కషన్ కూడా వేస్ట్. అసలు నాకు తెలిసి మరి ఇట్లా తీసేస్తుంది కడుపు 18 గంటలు సీఎం ప్రజలు చెప్తా ఉన్నారు అంటారు. నేను ఏమంటున్నా, ప్రజలు చెప్తా ఉన్న వర్షన్ ఇది నా వర్షన్ కాదు, ప్రజలు చెప్తున్న వర్షన్ అని నేను చెప్తున్నా. ప్రజలు మాట్లాడుతా ఉన్నారు 60,000 ఉద్యోగాలు. ఏం 60,000 ఉద్యోగాలు? ఆయన 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, తర్వాత పెట్టుబడులు తీసుకొస్తున్నాము, 1,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, అంతర్జాతీయంగా అందాల పోటీలు కూడా నిర్వహిస్తుండ్రు. ఇన్ని గొప్ప పథకాలు పోటీలు ఇప్పుడు అవసరం, తెలంగాణ నిర్వహించడం అవసరం. ఇటువంటి సమస్య ఉంది, ఇటువంటి జరుగుతున్నప్పుడు అందరూ పోటీలు నిర్వహించడం అవసరం. అంటే ఇంకా ఇప్పుడు నేను ఏం చెప్తా ఉన్నా, చెప్పుకోవడానికి చాలా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎలక్షన్ల ముందు చెప్తుందో ఎలక్షన్ తర్వాత చెప్తుంది. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మేము ఒక్క హామీ కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం, మేము ఇంప్లిమెంట్ చేయలేమని చెప్తున్నాడు కదా. ఆయన నోటితో 2 మాటలు ఎందుకు వస్తా ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు ఇండియా కాంక్లేవ్ లో వెళ్ళి ఏం చెప్తాడు, నేను ఒక్క హామీ కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం, మేము ఇంప్లిమెంట్ చేయలేము, మనతో కాదు అని చెప్తాను. మళ్ళీ ఎందుకు అబద్ధాలు చెప్పినా అంటే రేస్ మీద దొండా పోతా మేము బోల్నా పడతా. ఆయన నోటితో మీరు నన్ను వండుకొని తిన్నా కూడా నా దగ్గర పైసలు లేవండి, నేను పథకాలు ఇచ్చే పరిస్థితుల్లో లేదు, నేను కొత్త జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు, అంటే రిటైర్మెంట్ పెన్షన్లు బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితులు లేదని నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు చెప్తారు. మళ్ళీ ఇంకా దాంతో మనం ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది?